అదే కాకుండా ఈరోజు రుణమాఫీ ప్రతి ఒక్క రైతులందరూ బ్యాంకులలో పోయి రుణాలు తెచ్చుకోండి 2 లక్షల రూపాయలు. మన ప్రభుత్వం వస్తున్నది. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 తారీఖు నాడే మొత్తం రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పినాడు. ఒక్కటన్నా హామీ అమలు చేసిండా ముఖ్యమంత్రి? రుణమాఫీ జరగలే. ఎగ్జాంపుల్ సొంత నియోజకవర్గం కొడంగల్ తీసుకుంటే ఒక కోజీ మండలం ఉమ్మడి మండలానికి సంబంధించిన లెక్కలు గతంలో రామన్నకి ఇస్తే కేటీఆర్ ఒక భవన్లో చెప్పినాడు. ఆ ఒక్క కోజీ మండలంలో 20,235 మంది రైతులు రుణమాఫీ తీసుకున్నారు. అక్కడ జరిగిన రుణమాఫీ ఎంతంటే 8,645 మంది రుణమాఫీ జరిగింది. అంటే 35% కూడా సొంత నియోజకవర్గం కొడంగల్లో కోజిలో కూడా జరగలేదని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాం. ఎక్కడ రుణమాఫీ కాలేదు. ఇక రైతు భరోసా మాకు అందరూ తెలుసు, మీ అందరు రైతులందరూ తెలుసు. గతంలో ఏం చెప్పినాడు? దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ఒట్లు పెట్టి రైతు బంధు ఇస్తా రుణమాఫీ చేస్తానంతా చెప్పినాడు. కానీ ఎన్నికలు అయినాక, పార్లమెంట్ ఎన్నికలు అయినాక ఎక్కడ కూడా రైతు బంధు ఇవ్వలే, రైతు భరోసా ఇవ్వలే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? 26 తారీఖు నుంచి రైతు భరోసా ఇస్తా అంటున్నాడు. గతంలో రైతు భరోసా మీద ఏం చెప్పినాడు? వినాయక చవితి పండుగకి ఇస్తాడు, దసరా పండుగకి ఇస్తాడు, దీపావళి పండుగకి ఇస్తాడు, సంక్రాంతి పండుగకి ఇస్తాడు. అన్ని పండుగలు అయిపోయినాయి. ఇప్పుడు 26 తారీఖు డిసెంబర్ 26 తారీఖు జనవరి 26 నాడు ఇస్తా అని చెప్తున్నాడు. ఎవరు రైతులు కూడా, ప్రజలు కానీ రైతులు కానీ రేవంత్ రెడ్డి నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే రుణమాఫీ చేయలే, రైతు బంధు రాదు. ఈరోజు మా అక్క చెల్లెలందరూ 2,500 పింఛన్ ఇస్తాడు. ఒక్క అక్క చెల్లెలు కూడా 2,500 పింఛన్ రాలేదు. అవ్వతాతలకు 2,000, 4,000 ఇస్తున్నాడు. వికలాంగులకు 6,000 ఇస్తున్నాడు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తున్నాడు. చెప్పుకుంటే పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి మాయ మాటలు చెప్పి గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గాజులకు వదిలేసినారు తప్ప ఎక్కడ హామీ చేయలేదు. కాబట్టి దానికి నిరసనగా ప్రభుత్వం మెడలు వంచి రైతులకు ఇస్తున్న 15,000 రైతు భరోసా ఇవ్వాలి, అందరూ రైతు 2 లక్షల రుణమాఫీ చేయాలి, ఈరోజు చెప్పిన అమలు చేయాలని చెప్పి ఈరోజు రైతు దీక్ష చేపట్టినాం. ఈ దీక్ష సందర్భంగా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెలిసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలి. అక్రమంగా ముఖ్యమంత్రి ఒకటే పని చేస్తామని గెలిచినప్పటి నుంచి మన కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మన హైదరాబాద్లో కేటీఆర్ గారు చేసిన ఫ్లైఓవర్లు అవన్నీ కలర్ లేచి ప్రారంభోత్సవాలు చేస్తుంది తప్ప ఒక్కటి కూడా కొత్తది కథలే. కేసీఆర్ గారు చేసినవే ప్రారంభించుకుంటే మొత్తం నేనే చేసిన అని చెప్తా ఉన్నాను. ఉద్యోగాలు కూడా 44,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చినాడు. ఉద్యోగాలు చేస్తే వాళ్ళందరికీ సర్టిఫికెట్ వంచి ఫోటోలు దిగుతున్న ఉద్యోగాలు ఒక డిఎస్సి ఉద్యోగం తప్ప ఏది కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అదేవిధంగా ఈరోజు అక్రమ కేసులు పెట్టి మీరందరూ చూస్తున్నారు. ప్రజలను రైతుల దృష్టి మరల్చడానికే ఈరోజు లగచరం మీద మీరు మొన్న చూసినారు. రైతుల మీద అక్రమ కేసులు పెట్టి జైలు పంపించినారు. నన్ను అక్రమ కేసు పెట్టి 37 రోజులు జైల్లో పెట్టినారు. పైశాచిక ఆనందం వచ్చింది తప్ప ఎక్కడ ఏం చేసిన పరిస్థితి లేదు. సొంత రైతు కొడంగల్ నియోజకవర్గంలో ఆయనకు ఓటేసి గెలిపించిన, ఆయన ఓటేస్తే ముఖ్యమంత్రి అయినా ఆ రైతులను తీసుకుపోయి బేడీ లేచి జైల్లో పెట్టిన ఘనత ఈ రేవంత్ రెడ్డికే దక్కిందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఒకటొకటి టీవీ సీరియల్ లేక ఒక్కొక్కటి ప్రజలను చూపించి మభ్య పెడుతున్నాడు. లగచర్ల ఘటన అయిపోయినాక అల్లు అర్జున్ తీసుకొచ్చింది. అల్లు అర్జున్ అయిపోయినాక మళ్ళీ కేటీఆర్ గారి మీద కేసు పెట్టి, మొన్న అక్రమ కేసు పెట్టి ఈరోజు మభ్య పెట్టి ప్రజల దృష్టి మరల్చినట్టు చేస్తాను తప్ప ఒక్కటి కూడా హామీ అమలు చేయడం లేదు. ఇప్పటికైనా కళ్ళు వేయించి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా షాబాద్ మండలాన్ని మనం అందరం చూసినాం. గతంలో ఏ విధంగా అభివృద్ధి చేసినాం. ఇక్కడ సందనల్లిలో గతంలో పెద్దలుగా కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అక్కడ ఉన్న 1,500 భూమి ప్రభుత్వ భూమి, మొత్తం ప్రభుత్వ భూమిని రైతులను ఒప్పించి 1,500 భూమి సేకరిస్తే ఇప్పుడు పెద్ద ఎత్తున కంపెనీలు వచ్చి మన షాబాద్ కానీ సందనల్లి ప్రపంచ పటంలో నిలిచిన ఘనత ఎవరిదంటే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నాను. షాబాద్లో చూసినారు 20-30 లక్షలకు ఎకరం ఉండే, సందనల్లిలో ఇండస్ట్రియల్ వచ్చిన తర్వాత 3 కోట్లకు ఎకరం షాబాద్లో పలుకుతుందా మీకు అందరూ తెలుసు. అట్లాంటి డెవలప్మెంట్, అట్లాంటి అభివృద్ధి మన ప్రభుత్వం చేస్తే ఎక్కడ అభివృద్ధి చేయకుండా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కేసు పెట్టి భయప్రాంతులకు గురి చేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తాడు. ఇప్పటికైనా మానుకొని ప్రజల మీద దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఆదాయమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ,
జై కేసీఆర్, జై కేటీఆర్. ధన్యవాదాలు బావ గారు. మాట్లాడిద్దాం.